ప్రియులారా, దేవుడు మనకి ఇచ్చిన యొక్క చక్కటి మంచి దినానికి నేను కోల్పోయిన దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఆయన చేసిన మేళ్లను, ఆయన చేసిన ఉపకారాలను మనం మర్చిపోకుండా ఎప్పుడు ఆయన స్తుతించడం మన బాధ్యతగా భావించి మనం ఎప్పుడు దేవుడిని కనపరచాలి. మనం ఒకసారి దేవుడికి థ్యాంక్ చేద్దాం. హల్లెలూయా. ప్రియులారా, మనము మత్తయి సువార్త 6వ అధ్యాయము మత్తయి సువార్త 6వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నామండి. దయచేసి మత్తయి సువార్త 6వ అధ్యాయము. ప్రభు ఎదుర మనకి ఇచ్చిన ఈ వాక్యం బట్టి మనం కొంతసేపు ధ్యానించుకున్నాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం రండి. సారీ, 11:6 అండి, క్షమించండి. 11:6. ఇక్కడ ఏముందంటే, యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించిన తర్వాత వారు పట్టణంలో బోధించుటకు, ప్రకటించుటకు అక్కడి నుండి వెళ్ళిపోయారు. క్రీస్తు చేయుచున్న కార్యముల గురించి యోహాను చెరసాలలో విని, రాబో వాడు నీవేనా, మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులు పంపెను. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, గుడ్డివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుచున్నారు, చెవిటివారు విలుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. మరియు నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని ఉత్తరమిచ్చాను. ఈరోజు నా అంశం ఏంటంటే, ప్రియులారా, 6వ వచనంలో మరియు నా విషయమై అభ్యంతర పడని వాడు ఎవరట? ధన్యుడని ఉత్తరమిచ్చాను. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల ముందు ప్రభు మనకి ఇచ్చిన వాక్యం ఏంటంటే, యేసుక్రీస్తు అంటాడు, నా విషయంలో ఎవరైతే అభ్యంతర పడరో, ఎవరైతే నా విషయంలో డౌట్ పడరో, ఎందుకంటే యోహానుకు డౌట్ వచ్చింది, రాబోయేవాడు నువ్వేనా, రాబోయే క్రీస్తు నువ్వేనా, లేకపోతే మేము ఇంకొక క్రీస్తు గురించి ఎదురు చూడాలా? ఎందుకంటే మీరు ఏంటంటే, యోహాను చెరసాలలో వేశారు, ఆయనను బంధించి చెరసాలలో వేసి అరెస్ట్ చేశారు. యోహానుకు ఒక డౌట్ ఏంటంటే, యేసుక్రీస్తును రక్షించడానికి వచ్చాడు కదా, ఆయన రక్షకుడు అయితే నన్ను రక్షించాలి కదా, నేను చెరసాలలో ఉండగా నన్ను ఆయన కేర్ చేయట్లేదని చెప్పి యోహానుకు రకమైన డౌట్ వచ్చింది. ఆ క్రీస్తు ఈయనదేనా, లైక్ ఈయన డూప్లికేటా? శిష్యులను పంపించాడంట. ఆయన శిష్యులను పంపించి, మీరు వెళ్ళి యేసుప్రభుని అడగండి, నువ్వేనా ఆ మెస్సయ్యవు, నువ్వేనా ఆ క్రీస్తు, లేకపోతే మేము వేరే క్రీస్తు కొరకు ఎదురు చూడాలా అని శిష్యులను అప్పించాడంట. ఈ శిష్యులు వచ్చి యేసుప్రభుని అడుగుతున్నారయ్యా, మా బోధకుడు, మా నాయకుడు యోహాను అడుగుతున్నాడు, ఏమని, రాబోయే క్రీస్తు నువ్వేనా, ఆ మెస్సయ్య నువ్వేనా అని మా బోధకుడు అడుగుతున్నాడు అన్నప్పుడు యేసుక్రీస్తు అంటాడు, మీరు వెళ్ళి యోహాను చెప్పండి, కన్నవాటిని విన్నవాటిని చెప్పండి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, కుష్ఠరోగులు స్వస్థపడుతున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, అంతేకాకుండా బీదలకు సువార్త ప్రకటింపబడుతుంది. కాబట్టి మీరు చూసిన వాటిని, మీరు విన్న వాటిని వెళ్ళి వారికి చెప్పండి
అన్న తర్వాత యేసుక్రీస్తు అంటాడు కదా, నా విషయంలో ఎవరైతే అభ్యంతర పడరో, నా విషయంలో ఎవరైతే డౌట్ పడరో వాళ్ళంతా ఎవరంటే కదా వాళ్ళంతా దేవుడు వాక్యం సెలవిస్తుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే యోహాను అంత దేవుని యొద్ద నుంచి వచ్చిన వ్యక్తి అయినా కానీ యోహాను కానీ ఒక స్టేజ్లో యేసు ప్రభు మీద డౌట్ వచ్చింది. నేను ఇంత కష్టపడుతున్నా, ఇంత జైల్లో ఉన్నా, యేసయ్య రక్షకులను చెప్పుకుంటున్నాడు, నేను ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చినానంటాడు, పాపల నిమిత్తం నేను వచ్చానంటాడు, తప్పు గొర్రెల కొరకు నేను వచ్చానంటాడు, మరి నన్నెందుకే నన్ను చేస్తాలు వచ్చాయనుకుంటున్నాడు. సో నేను డౌట్ ఏంటంటే ఆయనదినా ఆ మెస్సయ్య, ఆయనదినా ఆ రాబోయేవాడు అని అడిగినప్పుడు యేసుప్రభు అంటాడు, ఇవన్నీ మీరు చెప్పండి ఆయనకు. అంతేకాకుండా చివరికి ఈదలకు సువార్త ప్రకటింపబడుతుంది. వాళ్ళు చూస్తున్నారు, తెలుగు వారు వింటున్నారు, ఇంకొక వారు మాట్లాడుతున్నారు, పిల్లరా కుష్ఠరోగులు స్వస్థపరచబడుతున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు, ఇవన్నీ అద్భుతాలు జరుగుతున్నాయి. దానికంటే ఎక్కువగా ఈదలకు సువార్త ప్రకటింపబడుతున్నది అని చెప్పి ఆయన అప్పుడు అంటాడు, ఇది మీరు వెళ్ళి ఈ విషయాలు మీరు వెళ్ళి యోహాను చెప్పండి. ఆయన తర్వాత అంటాడు, నా విషయమే ఎవరైతే అభ్యంతర పడరో వాళ్ళంతా ఎవరంతా. ఇప్పుడు మన టాపిక్ అదే కదా, దాన్ని ఆత్మ విషయమై మరి వారు ఏం నేర్చుకున్నప్పుడు విత్తువాడు విత్తుకు బయలుదేరి అని ఆ ఉపమానం చెప్పిన తర్వాత ఆ గుంపులో నుండి ఒక స్త్రీ అంటారంట, అయ్యా నిన్ను కన్నా ఆ గర్భము, నీకు పాలిచ్చిన ఆ యొక్క తల్లి ఎంతో దగ్గరాయ్యా. ఆమె మరి ఆమెకు ఏమనిపించిందో ఆ ఉపమానం విన్న తర్వాత చాలా ఎగ్జైటెడ్ అయ్యి యేసుప్రభు మాట్లాడుతుంది. అప్పుడు యేసుప్రభు ఏమంటాడు, అమ్మా దేవుడు వాక్యం విని దాన్ని చొప్పున జరిగించే వరకు ఇంకా ధన్యులు అని పోయిన వారం మనం నేర్చుకున్నాం. ఈ రోజు ఏం నేర్చుకుంటామంటే పిల్లరా, యేసుక్రీస్తు విషయంలో ఎవరైతే అభ్యంతరం పడరో, ఎవరైతే డౌట్ రాదో, ఎవరైతే అవిశ్వాసం పెట్టుకోరో, ఎవరైతే యేసుక్రీస్తు దేవుడు కుమారుడని నమ్మి ఆయనే మా కొరకు శిలువలో చనిపోయి పాతిపెట్టుబడి మూడో దినం లేచి పరలోకానికి వెళ్ళి మా కొరకు స్థలాలు సిద్ధపరుస్తూ ఆయన తిరిగి రాబోతున్నాడు అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు ధన్యులంట. అలా నమ్మని పక్షున్న వాళ్ళు ప్రియులరా అంత ఆశీర్వాదం వాళ్ళకు. సో యేసుప్రభు అంటాడు, యోహానుకి చెప్పండి, ఆ విషయంలో ఎవరైతే అభ్యంతర పడదో వాళ్ళే ఇంకొక మాట చెప్పాలంటే ప్రియులరా, ఎవరైతే యేసుక్రీస్తు దేవుడు కుమారుడుగా నమ్మరో, ఎవరైతే యేసుక్రీస్తు చెప్పిన మాటలు బోధను అంగీకరించరో, దాని మీద వాళ్ళకి అనుమానం వస్తుందో వాళ్ళు దేవుడి వాక్యం ప్రకారం శాపపరుస్తారు కదా. మనుషులను ఆధారం చేసుకున్న నరుడు శాపగ్రస్తుడు అని ప్రియులరా. మరి దేవుడి కుమారుడిని, ఆయన దేవుడి కుమారుడు నమ్మకపోవడం వల్ల, ఓకే, ఆయన మీద విశ్వాసం లేకపోవడం వల్ల వాళ్ళకి ఇంకా ఒక రకమైన శాపం. కీర్తనల గ్రంథంలో 14వ అధ్యాయంలో ఒక వాక్యం తీసుకున్నప్పుడు కదా, కీర్తనల గ్రంథంలో 14వ అధ్యాయం అంటే మూర్ఖులు ఏమని విశ్వసిస్తారంట వాళ్ళ హృదయాలలో. ఇక్కడ యోహాను మూర్ఖుడు అని అనట్లేదు, కానీ ఆ రకంగా ఎవరికైనా డౌట్ వచ్చింది అనుకోండి, వాక్యం ప్రకారం వాళ్ళంతా ఎవరికి కదా మూర్ఖులే. అయ్యా నేను ఇన్ని సంవత్సరాలు ఇది యేసుప్రభుని నమ్ముకుని నాకెందుకు ఇలా జరుగుతుంది, నాకెందుకు ఇలా అవుతుంది, ఆయన చేస్తాడా, నాకు బాగుంటుందా అని ఒకసారి మనకు డౌట్ వస్తుంది కదా. అలాంటి ఎప్పుడు మన గురించి దేవుడు వాక్యం సరిచేస్తుందంటే, దేవుడు ఆ మొదటి వచ్చిన 14వ అధ్యాయం మొదటి వచ్చినలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడొక్కడును లేడు. దాని తర్వాత అన్నట్టుగా వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు, మేలు చేయవారు ఎవరినూ లేరు, ఒక్కడైనను లేడు. సో ప్రియులకి ఏముందంటే దేవుడు లేడని మరేమ గారు బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారంట.
ఇక్కడ యోహాను యేసుక్రీస్తు బుద్ధిహీనుడు మూర్ఖుడు అని అనట్లేదు, కానీ ఏమంటున్నాడంట, నా విషయంలో అభ్యంతరం పడని వాడు ధన్యుడు. ఒకరు అభ్యంతరం పడి ఇట్లా డౌట్ పడ్డది అనుకోండి, వాళ్ళంతా ఎవరంటారు? మూర్ఖులు, బుద్ధిహీనులు కదా. ప్రియులారా, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో ఏమనుకుంటారంట అనుకుంటే, వాళ్ళు దేవుడే లేడు అనుకున్నప్పుడు ఏం చేస్తారంట, వాళ్ళు చెడు మార్గంలో నడుస్తారు, చెడు పనులు చేస్తారు. వాళ్ళు అవివేకులు అంటారు, వాళ్ళు మూర్ఖ పనులు చేస్తారంట. వారన్నీ దేవుడికి విరుద్ధమైన కార్యాలు చేస్తూ దేవుడే లేడని వాళ్ళ హృదయంలో అనుకున్నప్పుడు, దేవుడు ఉన్నాడు అని నమ్మినప్పుడు మనం పాపం చేయం. కొద్దిగా పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాం. కొన్ని పాపాలకు మనం కొద్దిగా దూరంగా ఉంటాం. కానీ దేవుడే లేడు, నేను చనిపోయిన తర్వాత దేవుడు లేడు, ఏం లేడు, ఏమవుతుందో అనుకున్న వాళ్ళు ఏమవుతుందంటే కదా, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయదు, మేలు చేయువాడు ఒకడును. అర్థమైంది కదా. సో కాబట్టి ఇక్కడ యోహాను అంటాడు కదా, ఆయన అంటే యేసుక్రీస్తు అంటాడు కదా, మీరు వెళ్ళి ఏది చెప్పండి కానీ చెప్పి నా విషయమే ఎవరైతే అభ్యంతరం పడరో, నా విషయం ఎవరైతే డౌట్ పడరో వాళ్ళంతా ధన్యులనే మాట యేసుక్రీస్తు అంటాడు. సో ఇక్కడ ముఖ్యంగా ప్రియులారా, యేసుక్రీస్తు దేవుడు కుమారుడు అని నమ్మకపోతే మనకు చాలా కష్టాలు వస్తాయంట, చాలా ఇబ్బందులు కలుగుతాయంట. కీర్తనల గ్రంథం ఒకసారి తీసుకుంటాం, 2వ అధ్యాయం. ఇక్కడ యేసుక్రీస్తును దేవుడి కుమారుడిని నమ్మకపోతే, విశ్వసించకపోతే మనకు కలిగే నష్టం ఏంటో చూద్దామా ప్రియులారా. 2వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూసుకోండి, అందరికి నేను చదువుతాను. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించు, అప్పుడు మీరు త్రోవ త్రప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ. గమనించండి, ఆయన కోపము త్వరగా రగులుకొనును. ఎవరి కోపము? తండ్రి కోపం. ఎవరి కోపం అంటాం ఇక్కడ? ఎందుకు రగులుకుంటుందంట ప్రియుల? ఆయన తండ్రి కోపము, కుమారుని బుద్ధి పెట్టుకుని లేని ఎడల ఆయన కోపమించు. ఇక్కడ కుమారుడు ఎవరంట? యేసుక్రీస్తు. వెరీ నైస్. ఆయన విషయంలో డౌట్ పడకూడదంట ముఖేష్. ఆయన విషయంలో ఏం చేయాలంటే మనము ఆయనలో పెట్టుకోవాలంట, ఆయన గౌరవించాలంట, లేకపోతే తండ్రి కోపమిస్తాడంట. ఆయన ఒకవేళ కోపం ఇచ్చాడు అనుకోండి, ఏం జరుగుతుందంటే మనకు దాని కింద రాయబడింది, ఆయన కోపమించును, అప్పుడు మీరు త్రోవ తప్పి కుమారుని ముద్దు పెట్టుకుని కదా, యేసుక్రీస్తుని ముద్దు పెట్టుకుని తండ్రి కోపం వస్తుంది. ఆయన మనకి లోకానికి పంపితే మీరు గౌరవించలేదని చెప్పి తండ్రి కోపమిస్తాడని కదా, ఆయన ముద్దు పెట్టుకుని. సో మీరు త్రోవ తప్పి నాశనం అవుతారు. దాని కింద అంటాడు కదా, ఆయనను ఆశ్రయించువారు. ఇప్పుడు ఎవరిని ఆశ్రయించువారు? కుమారుడు. ఇప్పుడు ఎవరి గురించి రాయబడింది ఇక్కడ? ఎవరిని గుర్తు పెట్టుకోవాలంట? కుమారుని గుర్తు పెట్టుకోండి, లేకపోతే తండ్రిని కోపగించును, మీరు త్రోవ తప్పి నాశనం అవుతారు. దాని కింద అంటాడు, ఆయనను ఆశ్రయించు వారందరూ. సో కుమారునికి ఉండే ఇంపార్టెన్స్, యేసు ప్రభువుకు ఉండే ఒక ఇంపార్టెన్స్ ఇక్కడ తండ్రి దేవుడు చాలా స్పష్టంగా లేఖనాల ద్వారా ఆయన వివరిస్తున్నాడు. సో కాబట్టి ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని బుద్ధి పెట్టుకుని లేని ఎడల ఆయన కోపమిచ్చును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ఎవరంటే ప్రియులారా. సో కాబట్టి ప్రియులారా, మనము తండ్రిని ఎంత గౌరవిస్తామో కుమారుని అంతే గౌరవించాలి. మనం తండ్రిని ఎంత ప్రేమిస్తామో కుమారుని అంతే ప్రేమించాలి. మనం తండ్రిని ఎంత విశ్వసిస్తామో కుమారుని అంతే విశ్వసించాలి. విశ్వసించకపోతే అది మనకు దేవుని వాక్యం ప్రకారం అది మనకు ఆశీర్వాదంగా ఉండదంటే ప్రియులారా. యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభువు చెప్పిన మాట ఒక్కసారి గమనిస్తుంది. కాబట్టి యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి
వచ్చిన అందరు గమనించింది మీరు పైకి మీ హృదయమును కలవరపడని దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు యేసుప్రభు అంటాడు. తర్వాత నా యందును విశ్వాసం ఉంచుడి చక్కటి మాట కదా. అంటే ఇక్కడ తండ్రిని మీరు ఏ రకంగా విశ్వసిస్తారో నా యందు కూడా అంతే విశ్వాసము ఉంచండి. తండ్రిని మీరు ఎంత గౌరవిస్తారో వారిని ఏదైనా గౌరవించాలంట. అదే చెప్తున్నాడు, కుమారుని ఏం చేయండి, గుర్తు పెట్టుకోండి కదా. కుమారుని గుర్తు పెట్టుకోండి, లేకపోతే తండ్రి నాశనం. ఆయన ఆశ్రయించువారు అంటే కుమారుని ఆశ్రయించువారు. ఇక్కడ యేసుక్రీస్తు పరలోకం తెల్లకి ముందు శిష్యులకు అంటాడు, మీ హృదయంలో కలవరపడని. ఎందుకు అంటే పిల్లలు యేసు ప్రభు చాలాసార్లు చెప్పాడు, ఏమని, ఇంకా కొన్ని రోజులైతే మనం ఎరుసలేముకి వెళ్తామో అక్కడ నన్ను పట్టుకుంటారు, అక్కడ నన్ను వాళ్ళు చెలివేస్తారు, నేను చనిపోతాను, మరలా నేను పునరుద్ధారణ అవుతాను, నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను అని ఏది చెప్పినప్పుడు వాళ్ళ హృదయం నేను మరలా లేస్తాననే మాట కంటే నేను చనిపోతాను అనే మాట వాళ్ళు ఎక్కువ మనసులో పెట్టుకుని చాలా దుఃఖంగా ఉండేవాళ్ళు. అప్పుడు యేసుక్రీస్తు వాళ్ళ హృదయాన్ని గమనించి ఏమన్నాడంట, మీ హృదయంలో ఎందుకు మీరు టెన్షన్ పడుతున్నారు? ఆ రెండో మాట మేము మీరు నమ్మొచ్చు కదా. ఏంటి ఆ రెండో మాట? తిరిగి లేస్తాననే మాట. సో చాలాసార్లు ప్రియులను మనము మొదటి మాటనే మీరు పట్టుకుంటాం కానీ రెండో మాటను పట్టుకోము, రెండో మాటనే పట్టుకుంటాం కానీ మొదటి మాట మనకు పట్టుకోము. సో కాబట్టి ప్రియులరా, ఆయన విశ్వాసం, మీరు దేవుని విశ్వాసం ఉంచుతున్నారు, ఆయన కూడా విశ్వాసం. సో మనం తండ్రిని ఏ రకంగా గౌరవిస్తామో వారిని మనం గౌరవించాలి. నేను చాలాసార్లు చెప్పాను కదా పిల్లలు, మనము ఒక ఇంటికి వెళ్ళి ఆ తండ్రిని మాత్రమే గౌరవించి కుమారుని గౌరవించుకుంటే తల్లిదండ్రులు హ్యాపీగా ఫీల్ అవుతారా? ఇప్పుడు నేను మరే ఇంటికి వెళ్ళాను, మరే గౌరవించు వాళ్ళ కుమారుని గౌరవించుకుంటే మీరు హ్యాపీగా ఉంటారమ్మా. ఇప్పుడు దేవదానం ఇంటికి వెళ్ళారు, మీ బాధ్యత దేవదానాన్ని గౌరవించి ముఖేష్ని మేఘనాన్ని నేను గౌరవించుకున్నా ఉంటే ఆ తల్లిదండ్రులు హ్యాపీగా ఫీల్ అవుతారా? సో తల్లిదండ్రులు మనం ఎంత గౌరవిస్తున్న వారి పిల్లలుగా అంతే కదా. ఇక్కడ దేవుడు వాక్యం పెట్టారు, దేవుడికి విశ్వాసం ఉంచుతున్నారు, ఆయన కూడా విశ్వాసం ఉంచుడి, కుమారుని ముందు పెట్టుకోండి, నా విషయంలో అభ్యంతర పడని వాడే ధన్యుడు. నా విషయంలో యేసుప్రభు అంటే డౌట్ పడొద్దు, ఈయన నా మెస్సయ్య, ఈయన నా రక్షకుడు, ఈయన నా గురించి దిగిపోయాడా, ఈయన నన్ను స్వస్థపరుస్తాడా, నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయా, మేము అనుకున్నది జరుగుతా, ఉన్నావా దేవా, ఉంటే ఎందుకు మాకు నీ కష్టాలు, ఇది న్యాయమా అని ఒకసారి మన మనసులో ఒక రకమైన తలంపు వచ్చేది. పాపం అంటే కానీ దేవుడు పాపం ఇన్ని సంవత్సరాలు నడిపించిన దేవుడు నడిపించడా అని విశ్వాసం ఉన్నప్పుడు ప్రియులగా అది మనకు చాలా ఆశ. సో తండ్రిని ఏ రకంగా విశ్వసిస్తామో కుమారుడిని అది ఏ రకంగా విశ్వసించాలంట. సో దేవుడు చాలా మంది నరకానికి వెళ్తారు కదా. యేసు ప్రభును దేవుని కుమారుడని, యేసు ప్రభు మన కొరకు శిలువలో చనిపోయాడని నమ్మకపోవడం వల్లనే ఆల్రెడీ చాలా మంది నరకానికి వెళ్తారు. మనందరం ఒక వాక్యం తెలుసు కదా, దేవుడి లోకం ఎంతో ప్రేమించి కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసం ఉంచువారు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయన అనుగ్రహించెను. యోహాను సువార్త 3:16 ఆ వాక్యం తీసుకుందామా. ఇక్కడ నరకానికి ఎందుకు వెళ్తారు చాలా మంది, ఎందుకు దేవుని ద్వారా అనేక మంది తీర్పు పొందుతారు అంటే కారణం నేను చూపిస్తున్నాను. 3 పదాలు అందరికీ తెలుసు, దానికి వాక్యం చాలా మందికి తెలియదు. 3వ అధ్యాయం 16 ఒకసారి చూసుకున్నట్టు కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆ తండ్రి ఏం చేశాడు, ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. ఇంకొక మాట చెప్పాలంటే
దేవుడి లోకమును ప్రేమించి తన కుమారుని అనుగ్రహించాడు. ఆ కుమారుని నమ్మిన వారు నాశనం కాదు. వాళ్ళు ఏం పొందుతారు? దేవుడు నిత్య జీవం. నిత్య జీవం అంటే మరణము లేని స్థలం. చిరంజీవులు అంటారు, అంటే చిరకాలం జీవించేవారు. అమరులు అంటారు, అంటే వాళ్ళకి మరణము ఉండదు, వాళ్ళకి యుగ యుగుల వరకు జీవించారు. సో లోకం ఎంతో ప్రేమించాడు ఆయన. ఎవరో గురుజాడ అప్పారావు అన్నట్టుగా లోకం అంటే మట్టి కాదో, దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులో అంటే అర్థం ఏంటంటే దేవుడి లోకంలో ప్రేమించాడంటే చెట్లను, సముద్రాన్ని, కొండలను, నీళ్లను, నదులను ప్రేమించారు కదా. లోకం నుండే మనుషులను ప్రేమించాడు, అంతే కదా. లోకం ఎంతో ప్రేమించాడంటే దాని నుండి మనుషులను ప్రేమించాడంటే దేవుడు ఏ పక్షపాతం లేదు కాబట్టి ఆయన తడి దేవుడి లోకంతో ప్రేమించాడు. ఆయన కుమారుని విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవము ఇస్తాడు. సో కాబట్టి అది ఆ వాక్యం చాలా తెలుసు. దాని కింద వాక్యం చూడండి, 17వ వచనంలో ఎందుకు దేవుడు చాలా మందిని తీర్పు పొందుతారు, నరకం వేస్తాడంట కదా. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకమునికి పంపలేదు. 18 ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వసింపలేదు కనుక వారికి ఇంతకు ముందే మునిపే తీర్పు తీర్చబడలేదు. అతడు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి ఆయన ముందే తీర్పు తీర్చమంటది అని దేవుని వాక్యంలో రాయాలి. సో యేసు ప్రభువును నమ్మని వారు, లేకపోతే యేసు ప్రభువును గౌరవించని వారు, యేసు ప్రభువు మీద విశ్వాసం ఉంచని వారు, వాళ్ళకి ఏమిటంటే దేవుడు ఆల్రెడీ వారికి తీర్పు తీర్చాడట మరొకలా. అంటే తండ్రిని ప్రేమించి కుమారుని ప్రేమించలేనటువంటి వాళ్ళకి నిత్య జీవము ఉండదు. యేసుప్రభువు అంటాడు కదా, నేనే మార్గము, నేనే సత్యమును, నేనే జీవమును, నా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాలేరు కదా. యేసుప్రభువు అంటాడు, నేనే మార్గం, నేనే సత్యము, నేనే, నా తప్ప ఎవరు తండ్రి యొద్దకు. మన మధ్యవర్తి ఎవరంట మరేమో గారు? తండ్రికి మనుషులకు మధ్యవర్తి ఎవరంట? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ద్వారా కాకుండా మనం డైరెక్ట్ వెళ్ళగలుగుతామా? మనం వెళ్ళలేము. ఇప్పటికీ ప్రియులరా, యేసుక్రీస్తు వచ్చి మన కొరకు చనిపోయి పాతి పెట్టబడి 3వ దినం లేచి పరలోకానికి ఆరంభమైన తర్వాత నుండి ఈ రోజు వరకు కనీసం 2000 మంది నేనే క్రీస్తునని ప్రకటించుకున్నారు. వీళ్ళంతా ఎవరంటే అబద్ధ క్రీస్తు, యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధులు. యాంటీ అంటే అర్థం ఏంటి తెలుసా అండి? యాంటీ క్రైస్ట్ అంటే అర్థం ఏంటంటే దేవుడి స్థానంలో, క్రీస్తు స్థానంలో ఉండాలని కోరుకున్న వాడు, వాడే యాంటీ క్రైస్ట్. క్రీస్తుకు విరోధిగా ఉండేవాడు అతడే యాంటీ క్రైస్ట్. సో ఇప్పటి వరకు కనీసం ఒక 2000 మంది కదా దేవుడిని నేనే క్రీస్తునని చెప్పారు. నేనే క్రీస్తునని చెప్పి కనీసం 2000 మంది ఈ లోకంలో ప్రకటించుకుంటూ వచ్చారంట. ప్రియుల, నేనే దేవుడను. ఈ మధ్య మనందరికీ తెలుసు ప్రియుల, మనకు పుట్టపర్తి సాయిబాబా అని అనంతపూర్ దగ్గర ఉండేవారు. ఆయన ఏమైనా బోధించేవాడంటే నువ్వే దేవుడు, ప్రతి మనుషుడు దేవుడు అని బోధించాడు. రజనీష్ అని పూనాలో ఆయన ఉండేవాడు. ఆయన ఏం చెప్పేవాడు? నువ్వే దేవుడు, మరి ఇది ఎంతకంటే ఇష్టం తెలవదు కానీ నువ్వే దేవుడు అని ఈ రకంగా ఎంతో మంది ఆ నిజమైన దేవుడికి రావాల్సిన మహిమను ఆయన ఇవ్వకుండా నువ్వే దేవుడు, నువ్వే దేవుడు, ప్రతి ఒక్కరు మనము నేనే దేవుడు అని అనుకోవాలా. ఇంకా కొంతమంది అయితే మరి ముఖ్యంగా నేనే దేవుడు అని చెప్పుకుంటుంది కదా. అలాంటి వాళ్ళంతా నేను దేవుడు వాక్యం ప్రకారము వాళ్ళంతా క్రీస్తు విరోధులు, యాంటీ క్రైస్ట్.
యాంటీ అంటే రెండు అర్థాలు వస్తాయి సుప్రియ. ఒకటి యాంటీ అంటే ఆ క్రీస్తు స్థానంలో కూర్చొని నేనే క్రీస్తు అనేవాడు. రెండో వాడు ఆ క్రీస్తుకు విరోధంగా పనిచేసేవాడు యాంటీ క్రీస్తు విరోధి. సో కాబట్టి ఈరోజు మా యొక్క టాపిక్ ఏంటంటే పిల్లరా, నా విషయమై అభ్యంతరం పడని వాడు ఎవరంట? ధన్యుడు. యోహాను చెరసాలలో వేయబడతాడు. యోహానుకు డౌట్ వస్తుంది. ఆయన శిష్యులను పిలిపించి వెళ్ళి క్రీస్తు దగ్గరికి వెళ్ళి అడుగు, రాబోయే మెస్సయ్య నీవేనా, రాబోయే రక్షకుడు నీవేనా, మేము వేరే క్రీస్తు కొరకు వేరే ఒక మెస్సయ్య కొరకు ఎదురు చూడాలన్నప్పుడు అప్పుడు యేసు క్రీస్తు పట్టాడు, పంపబడ్డ వారిని చెప్తాడు, మీరు ఏం కన్న వాటిని విన్న వాటిని ఆయన మీరు చెప్పండి. గుడ్డి వారు చూపు పొందుతున్నారు, చెవిటి వారు వింటున్నారు, మగవారు మాట్లాడుతున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు. సో కాబట్టి వీళ్ళకు స్వార్థ ప్రకటింపబడుతుంది. దాన్ని అంటాడు యోహాన్ శిష్యులకు చెప్తున్నాడు, మీరు వెళ్ళి చెప్పండి యోహాన్కు, నా విషయంలో ఎవరైతే అభ్యంతరం పడదో వాళ్ళే. అంటే అభ్యంతరం పడ్డారనుకోండి అది ఒక రకమైన పాపం. క్రీస్తును విశ్వసింపని వారు, క్రీస్తును నమ్మని వారు, ఈయన దేవుని కుమారుడిని నమ్మని వారు వాళ్ళంతా పాపం. చూసిన వారంతా ఉన్నాయి. యోహాను సువార్త 3:16 మనందరికీ తెలుసు. గాడ్ సో లవ్ ది వరల్డ్, దేవుని ఎంతో ప్రేమించాడు. 10 ఏళ్ళేముంది ఆయన కుమారుడిని విశ్వసింపనందుకు అప్పటికే దేవుడి అనేక తీర్పు తీర్చాడు. వాళ్ళంతా నరకమే. రేపు మనం నరకంలో పోయి చూస్తే పిల్లరా చాలా మంది ఏదో మర్డర్ చేసుకుందుకో, లేకపోతే వ్యభిచారం చేసుకుందుకో, దొంగతనం చేసుకుందుకు నరకంలో ఉంటారంట. చాలా మంది యేసుక్రీస్తును దేవుడి కుమారుడని నమ్మనందుకు నరకంలో ఉంటారు. మొదటి యోహానులో రాయబడింది ఎవడు యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి ఎవరు అంటే ఆడ యోహాను మొదటి యోహాను 2:4 క్రీస్తు విరోధి ఎవరంటే ఆయన దేవుడి కుమారుడిని ఒప్పుకొని ప్రతి వాడు క్రీస్తు విరోధి. ఒకరోజు నేను మైసూరులో ఒక చిన్న గ్రామానికి వెళ్ళాను. నేను స్వార్థ ప్రకటిస్తూ అండ్ ఒక 20-22 సంవత్సరాల అమ్మాయికి దయ్యం పట్టింది. ఆ అమ్మాయి గురించి మేము ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తూ గర్భిస్తూ ఒక మాట, యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకో అంటే ఆ యొక్క దయ్యం పట్టిన అమ్మాయి లోపల ఉంది. నేను ఒప్పుకోను ఆయన దేవుడు కాడని లాస్ట్కు ఒప్పుకోకుండానే కదా ఆ అమ్మాయిని పోయింది. సో కాబట్టి ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఎవరైతే యేసుక్రీస్తు దేవుని కుమారుని ఒప్పుకోరో వాళ్ళంతా క్రీస్తు విరోధి, వాళ్ళంతా దేవుని యొక్క ఆశీర్వాదం పొందని వారు. కాబట్టి ఈ విషయాన్ని మనకు జ్ఞాపకం పెట్టుకోవాలి కదా. సో మీ హృదయంలో కలవరపడని ఎప్పుడు దేవుని విశ్వాసం ఉంచుతున్నారు. యేసుప్రభువు అంటాడు, నా యందు కూడా మీరు విశ్వాసించండి. తండ్రిని ఎలా గౌరవిస్తారో నన్ను అదే గౌరవించండి. తండ్రిని అదే అంటాడు, మిమ్మల్ని శిష్యులకు అంటాడు, మిమ్మల్ని చేర్చుకున్న వాడు యేసుప్రభువు అంటాడు నన్ను చేర్చుకుంటాడు, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపినా నన్ను చేర్చుకున్నాడు. మిమ్మల్ని ఎవరైనా చేర్చుకుంటుంటే వాళ్ళు నన్ను చేసుకున్నట్టు, నన్ను చేర్చుకుంటే వాళ్ళు నా పంపిన నా తండ్రిని చేసుకున్నారు. అంటే ఇక్కడ డైరెక్ట్గా దేవుడు మన ఇంటికి రాడంట. సుప్రియ దేవుడు తన ప్రతినిధులను రిప్రజెంటేటివ్స్ మనకి పంపుతాడంట. దీని సేవకులు తిరుపతిలో కొంతమంది సేవకులు, హైదరాబాద్లో కొంతమంది సేవకులు, పొలాలలో కొంతమంది సేవకులు, సికింద్రాబాద్ ప్రాంతంలో సేవకులు, అల్వాల్ ప్రాంతంలో, అలా దేవుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతం. మొత్తం హైదరాబాద్ అంతా నా దగ్గరికి రావాలా, హైదరాబాద్ అంతా నాకు తెలుసుకు రావాలంటే కుదరదు. దేవుడు నాకు ఒక స్థలం ఇచ్చాడు. ఆ స్థలంలో అయినంత వరకు వాళ్ళని గ్యాదరింగ్ చేసి వాళ్ళు దేవుడి వాక్యాన్ని ప్రకటించుకుంటున్నారు. సో ఆ రకంగా కదా. సో యేసుక్రీస్తు చెప్పిన మాటను మనం గుర్తుపెట్టుకోవాలి కదా. సో ఆయనకు విశ్వసించకపోతే మాత్రము ఆయన వాళ్ళు దేవుడి వాక్యం చేసిన వాళ్ళు అవుతారు. సో ఆ మూర్ఖులు ఏమనుకుంటారంట కదా, హృదయంలో దేవుడే లేడనుకుంటారంట. మనం చదివాం కీర్తన 14:14 దేవుడే లేనని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడు, వారు చెడు కార్యం చేస్తారు. Fool says in his heart there is no
ఎందుకంటే వీళ్ళు యేసుక్రీస్తు దేవుని కుమారుడు నమ్మకపోవడం వల్ల వాళ్ళకి జరిగే ఆ యొక్క పరిణామం అది. అండ్ రెండవది యేసుక్రీస్తు దేవుని కుమారుడు లేకపోతే ఆయన మనందరూ చనిపోయాడు అనేది మన కంటి ద్వారా మనం చూడలేదు కాబట్టి మనం దేని ద్వారా దాన్ని నమ్మాలా? విశ్వాసం ద్వారా. లౌకిక మనుషులు లేకపోతే దేవుడు ఆత్మ లేని వారు లేకపోతే దేవుని అందు విశ్వాసం ఉంచని వారికి ఈ ఆత్మీయ సంగతులు అర్థం కావాలి. ఇవి ఎవరికి అర్థమవుతాయంటే ఆల్రెడీ యేసుక్రీస్తు దేవుడి కుమారుని నమ్మిన వారు, ఆ ఆత్మీయ విషయంలో ఎదగాలని ఆసక్తి ఉన్నవారు, నమ్మకంగా ఉన్నవారు, వాక్యం నమ్మిన వారు, అలాంటి వాళ్ళకి మాత్రమే కూడా ఈ యొక్క దేవుని వాక్యం అర్థమవుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీసుకున్న పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14 2:40. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చాలా స్పష్టంగా పౌలు ఇక్కడ రాస్తున్నాడు. అంటే యేసు ప్రభువును దేవుడి కుమారుడు నమ్మకపోవడం వల్ల లేకపోతే ఆత్మీయ కార్యాలు అర్థం ఎందుకు చేసుకోవట్లేదు అంటారు కదా. 2:14 దయచేసి అందరూ చూడండి, నేను చదువుతాను. ప్రకృతి సంబంధి అయిన మనుషులు దేవుని ఆత్మ విషయములను ఏం చేయడు? అంగీకరింపుడు. అవి అతనికి వెరితరముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపడు. అతనే ప్రకృతి సంబంధం అంటే ఈ లౌకికమైన మనిషి. దేవుడు వాక్యం అంటే, దేవుడు అంటే విశ్వాసం లేని ఎంతమంది లేదనుకుంటారు? నాస్తికులు, చైనా, నార్త్ కొరియా, కొన్ని కమ్యూనిస్ట్ కంట్రీస్ ఉన్నాయి, రష్యా, ఈస్ట్ జర్మనీ, వీళ్ళంతా ఎవరంట కమ్యూనిస్ట్ కంట్రీస్, లెనిన్, వీళ్ళంతా దేవుడే లేడని ప్రకటించారు. ఇప్పటికీ చైనా వాళ్ళు, మన సిపిఎం వాళ్ళు, ఓకే. సో వీళ్ళంతా ఏమంటారంటే దేవుడే లేదు, నాస్తికులకి అనుకోవాలము, దేవుడే లేదు. సో వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడుతుంది 2:14 మళ్ళీ చూడండి. ప్రకృతి సంబంధి అయిన మనుషులు వీళ్ళంతా దేవుడిని నమ్మరు, దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి ఎలా ఉన్నాయంట? వెరితరముగా ఉన్నవి, అవి ఆత్మ అనుభవం చేతనే వివేచింపదగు కనుక అతడు వాటిని గ్రహింపచాలడు. సో ప్రియురా, ఆత్మ విషయములను లౌకిక మనిషి అర్థం చేసుకుంటారు, ఆత్మీయ విషయంలో లౌకిక మనిషి ఏం చేసుకుంటా? అర్థం చేసుకుంటారు. అతనికి అవి వెరితనం. వాక్యం చెబుతుంటే ఏం చెప్తుండో ఉండదు, ఆ వాక్కులో 2000 సంవత్సరాల క్రితము జరిగిన ఇప్పుడు ఏ రకంగా అవి కనెక్ట్ అవుతాయి. వాక్యం పోయిన బైబిల్లో నేర్చుకున్నాము, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన వాక్యం ఏకరీతిగా ఉన్నది ప్రియుగా, ఆయన స్వస్థత ఏకరీతిగా ఉంది. ఎవరు చెప్పారు? నేను ఒకరోజు అల్వాలో ఇంటికి వెళ్ళాను ప్రియుగా, మనకు తెలిసిన ఒక స్త్రీ, వాళ్ళు జ్వరం ఉన్నప్పుడు నన్ను పిలిచారు. నేను దూరం రాసి ప్రార్థన చేసి దాని ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆవిడ అంటుంది, ఇవన్నీ అప్పుడు జరిగిన సార్ ఇప్పుడు జరగవు. అవి ఇక్కడనే అంటే ఇక్కడ పాయింట్ చూడండి, వాళ్ళకి విశ్వాసం లేదు. ఎన్నో సంవత్సరాలు క్రైస్తవులుగా ఉన్నారు, కానీ ఆమెకి ఏంటంటే ఆ మందిరం అనేది ఏదో ఒక ఆచారం వెళ్తూ వస్తుంది, కానీ నమ్మట్లేదు. ఆ నూనె రాసి ప్రేయర్ చేయడం ఏంటి బ్రదర్, నూనె రాసి బాగా కావడం ఏంటి బ్రదర్, మీకు తెలుసు కదా. దేవుని వాక్యం నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటుంది, మార్పు లేదు. బైబిల్ ఒక వాక్యం ఏముందంటే, ఆ రోజులలో జరిగినవి ఈ రోజు మనకు పాఠముగా దేవుడు మనకు వాటిని రాసి పెట్టాడంట ప్రియుగా. సో ఆ రోజు జరిగింది మనకు అవి అప్లికబుల్ కావకపోవద్దమ్మా. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఏముంది? దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. భూమి నిరాకారంగా, ఒక షేప్ లేకుండా,
మొత్తం ఎక్కడ చూసిన నీళ్లు దేవుని ఆత్మ నీళ్ళ మీద ఒకే ఆయన అల్లాడుతుండేవాడు. తర్వాత 2వ వచనంలో దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగాయి. ఇది ఏ రకంగా మనకు వర్తిస్తుంది? ప్రతి వచనంలో మనం చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్, దేవుడు భూమి మనల్ని సృష్టించాడు. సృష్టించాక ఏమైంది? సుప్రియ శీల గారు సాతానులు వచ్చి ఆడ దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించినప్పుడు ఆయన ఒక ప్రాపర్ షేప్ లోనే సృష్టించాడు. దేవుడు ఏదైనా గలిబిరిగా లేకుంటే ఒక షేప్ లేకుండా సృష్టిస్తాడమ్మా. ఏదైనా చేసినా మనం నీళ్ళు చేస్తాం కదా, వంట చేసినా మనం ఏదైనా క్లీనింగ్ చేసినా నీళ్ళు చేస్తాం. దేవుడు సృష్టించినప్పుడు చాలా బాగుండేదంట. కానీ తర్వాత సాతానులు డిఫరెంట్ పద్ధతిలో వెళ్ళి వాడు సృష్టించిన భూమిని మొత్తం నాశనం చేశాడు. డ్రాగన్, మనం నార్మల్గా చైనీస్ దేశంలో డ్రాగన్ ఇస్ సింబల్ ఆఫ్ ప్రాస్పెరిటీ.